వీరభద్రస్వామి దేవస్థానంలో సంక్రాంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. మరి ఈరోజు సంక్రాంతి నిలబెట్ట కార్యక్రమాన్ని వీరభద్రస్వామి దేవస్థానం నిర్వహించడం జరిగింది. అసలు ఈ సంక్రాంతి నిలబెట్టుట అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మరి జనవరిలో జరగనున్న జాతర ఉత్సవాల నేపథ్యంలో ఆలయంలో ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు అనే విషయాలను తెలుసుకునేందుకు మనతో పాటు వీరభద్రస్వామి దేవస్థాన ఈవో కిషన్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మొత్తం వివరాలు తెలుసుకుందాం. ఈరోజు సంక్రాంతి నిలబెట్టే కార్యక్రమం నిర్వహించారు. అసలు ఈ సంక్రాంతి నిలబెట్టే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవరపల్లి మండలం హన్మకొండ జిల్లా యందు వచ్చే నెల జనవరిలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు సంక్రాంతి నిలబెట్టే కార్యక్రమం జరిగింది. ఈ సంక్రాంతి నిలబెట్టే కార్యక్రమం చాలా చాలా సంవత్సరాలుగా జరుగుతున్నది. జాతరకు ముందు నెల రోజుల ముందు ఈ దేవస్థానంలో జరిగే కార్యక్రమం అన్నిటికీ ఈ రోజు నుంచి అంకురార్పణ కార్యక్రమం నిర్వహించినాము. ఇట్టి కార్యక్రమంలో మరియు ఈ రోజు నుంచి అన్ని దేవస్థానం సంబంధించిన కలర్స్ వేయడం కానీ, బట్టలు తీసుకురావడం కానీ, దేవునికి సంబంధించిన కార్యక్రమం నిర్వహిస్తాము. ఇట్టి కార్యక్రమంలో మరియు మా దేవస్థాన ఉప ప్రధాన అర్చకులు రాజయ్య గారు మరియు మా ముఖ్య అర్చకులు రాంబాబు గారు మరియు ఇతర అర్చకులందరూ కలిసి నిర్వహించినాము. ఇట్టి కార్యక్రమం ఈ నెల రోజుల జాతరలో వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు అన్ని ఏర్పాట్లు చేయబడతాయి. మరియు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మా స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశానుసారం అన్ని కార్యక్రమాలు నిర్వహించబడతాయి. దానిలో భాగంగా కోఆర్డినేషన్ మీటింగ్ కూడా వారి డేట్ తీసుకొని ఈ మధ్య ఒక 10 రోజుల లోపలనే కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహిస్తాము. ఆ కోఆర్డినేషన్ మీటింగ్లో అన్ని వివరాలు వెల్లడిస్తాము. అంటే ఎలాంటి ఏర్పాటు చేస్తున్నాం? దేవస్థానంలో దేవస్థానం మొత్తం కలర్స్ వేయించడం, మరియు వచ్చే భక్తులకు క్యూ లైన్ ఏర్పాటు చేయడం, మరియు చలో పందిర్లు, మరియు పోలీసు వారికి భోజన సదుపాయం, వచ్చే సిబ్బందికి డిప్యూటీ సిబ్బందికి భోజన సదుపాయం, మరి దేవస్థానం పూల అలంకరణ, కళ్యాణం నిర్వహించడానికి ఏర్పాట్లు, మరియు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కూడా అన్ని ఏర్పాటు చేస్తాము. మరియు ఈ కోనేరు దగ్గర స్నానాలకు కానీ, మరియు చక్ర స్నానాలకు కానీ, మరి కళ్యాణం నిర్వహించడానికి మన మంత్రి గారు వేసిన షెడ్లో కళ్యాణం నిర్వహిస్తాము. సార్, గతంలో కూడా మన టెంపుల్లోకి పాసులు ఇవ్వలేదు. దానివల్ల కొంత ఆదాయం పెరుగుతుంది. మరి ఆ సంప్రదాయం మళ్ళీ ఇది సంవత్సరం కొనసాగుతుందా లేదా? గతంలో ఫ్రీ పాస్ అని తీసేసి మన మంత్రివారులు ఒక విఐపి పాస్కు 200 రూపీస్ చొప్పున వారు ఆదేశించినారు. అదే ఆదేశానుసారం గత సంవత్సరం వారు కూడా 2 లక్షల రూపాయలు పేమెంట్ దేవస్థానం ముందే చెల్లించి వారు తీసుకున్నారు. దాని తదుపరి కూడా మా దేవస్థానం ఒక 6 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఆదాయం వచ్చింది. ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో వారి సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటాము. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుందని భావిస్తున్నాం. మరి వారి ఆదేశానుసారం పనిచేస్తాం. సార్, ఇప్పుడు గత ఏడాది బ్రహ్మోత్సవ సందర్భంగా ఎంత ఆదాయం వచ్చింది? ఇప్పుడు ఎంత పెరుగుతుందని మీరు అంచనా వేస్తున్నారు? గత సంవత్సరం 2023-24 సంవత్సరంలో 1,94,50,000 రూపాయల ఆదాయం వచ్చింది. సంవత్సరం పాటు మొత్తం. దానిలో దేవస్థానం 75 లక్షల రూపాయలు ఎఫ్డిఆర్ చేయడం జరిగింది. గవర్నమెంట్కి సంబంధించి 70 లక్షల రూపాయలు వాళ్ళ గవర్నమెంట్ పేమెంట్ చేయడం జరిగింది. మిగతావి దేవస్థానం జాతర ఖర్చులు, మరియు డైలీ వాళ్ళ పూజ దీప నైవేద్యాలు, మరి అవుట్సోర్సింగ్ వేతనాలు జరిగినవి. ఈ సంక్రాంతి నిలబెట్టే కార్యక్రమం నుంచి జాతర ఉత్సవాల వరకు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? ఓం నమో భగవతే వీరభద్రాయ నమః. బ్రహ్మోత్సవాలు కళ్యాణంతో మొదలై అగ్నిగుండాలతోటి పరిసమాప్తం అవుతుంది. ఈ సంవత్సరం భోగి పండుగ 13వ తారీఖు రావడం జరుగుతుంది. అదేవిధంగా దక్షిణాయనంపై ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఈ జనవరి 14లో ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. కాబట్టి భక్తుజనులంతా కూడా ఉత్తర ద్వారం కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటే సమస్త రోగాలు, సమస్త కోరికలు నెరవేరుతాయని చెప్పేసి జనంలో ఇప్పుడు అందరికీ నమ్మకం ఉంది. కాబట్టి ఆ రోజు నాడు దేవాలయానికి 1-2 లక్షల మంది వరకు భక్తులు వచ్చి ఆ రోజు స్వామివారి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ స్వామివారి యొక్క అగ్నిగుండాలు 18వ తారీఖు నాడు జరుగుతాయి. ఆ రోజు సాయంత్రం గ్రామపేటతోటి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అదే అత్యంత ప్రీతికరమైన రోజు వీరభద్ర స్వామికి ఉత్తరాయణ పుణ్యకాలం అత్యంత ప్రీతికరమైన రోజు. కాబట్టి ఆ రోజు నాడే భక్తులు అందరూ చాలా మంది రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం సమ్మక్క సారక జాతర లేనందున ఈ సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని మేము అనుకుంటున్నాం. దానికి తగ్గట్టు ఏర్పాట్లు ఈఓ గారు, మంత్రి గారు, తర్వాత కలెక్టర్ ఆధ్వర్యంలో అందరూ నిర్వహించి జాతరను అందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటూ. అయ్యగారు చెప్పండి, ఇప్పుడు కొత్తకొండ బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్నాయి. మరి ఆలయంలో ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు? ఏ కార్యక్రమం చేపడుతున్నారు? ఇది అందరికీ తెలిసే విధంగా ఏంటంటే, ప్రప్రథమంగా ఒక భగవంతుని కార్యక్రమము జరిగే ముందు
శుభ సూచకంగా పూజా విధాన్ని నిర్వర్తించే సనాతన ఆచారానికి అనుగుణంగా ఈరోజు నిలబెట్టే పూజను కొనసాగించడం జరిగినది. తర్వాత దేవుని యొక్క మనం ఇండ్లలో అయితే ఎట్లా పెళ్లి చేసుకుంటే ఒక అయ్యగారి దగ్గరకు పోయి లగ్గం పత్రికతో భగవంతుని దగ్గర ఉన్న అర్చకులే మరియు ఈవో గారు మరియు సిబ్బంది ప్రజాప్రతినిధులు ప్రజలు భక్తులందరి సమక్షంలో పూజా అనంతరము దేవుని యొక్క లగ్గం పత్రిక అంటే ఏ రోజు ఏ కార్యక్రమాలు జరుగుతాయి అనేది ఈ రోజు ఆ యొక్క లగ్గం పత్రికను రాసి ఈవో గారికి పూజానంతరము చేతి ద్వారా ఇచ్చేసి అర్చకులందరూ సమిష్టిగా భక్తులకు ప్రజలకు ప్రతినిధులకు వేద ఆశీర్వాదములు ఇవ్వడం జరిగినది. ఇందులో మన ఉస్నాబాద్ నియోజకవర్గం నుండి మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన గవర్నర్లు పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ రవాణా ట్రాన్స్పోర్ట్ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఆధ్వర్యంలో మరియు మంత్రి గారికి ఎంతో భక్తి కొత్తకొండ వీరన్న అంటే తన ఇంటి దేవునిగా భావించి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వారు 27 రోజులు దేవుని మాల వేసుకొని ఆధ్యాత్మిక భావంతో దేవాలయ దగ్గర పూజ విధానాన్ని కొనసాగించి ఇరుముడి అర్పించి భగవంతుని కొండపై కూడా మెట్లను స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ భక్తులందరూ ఎక్కాలని భావించి వారు నాన్నగారి పేరు మీద కీర్తిశేషులు గవర్నర్లు పెద్దలు పొన్నం సత్యగౌడ్ గారి నాన్నగారి అపారమైన తండ్రి ప్రేమతో దేవాలయం దగ్గర సొంత నిధులు దాదాపు 30 లక్షలు మొదగాలు షెడ్కి 20 లక్షలు ఇంకొక 10 లక్షలు కింద మెయింటెనెన్స్ వర్క్ అంత ఉంది. నిన్ననే అన్ని లారీలతోటి మొరం పోయించడం జరిగినది. రేపు కళ్యాణం కూడా ఆ ధ్యాన మండపంలో జరగాలని మరి మేము అర్చకులందరము ఈవో గారు మా యొక్క దేవాదాయ కమిషనరు మరియు స్థపతి గారిని అడగడం జరిగింది. మంత్రి గారికి కూడా చెప్పడం జరిగినది. కళ్యాణం వరకు సన్నద్ధం చేయాలని మరియు ప్రజాప్రతినిధులు ఆదేశించడం కానీ మంత్రి గారు దానికి అనుగుణంగా కార్యక్రమాలని కొనసాగించడం జరుగుతున్నది. భక్తులు తప్పక వచ్చి భగవంతుని ఆశీస్సులు పొందగలని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయ ముఖ్య అర్చకులు మరియు భక్తులందరినీ వేద దివ్య ఆశీర్వాదములు ఇవ్వడం జరుగుతున్నాము. వీరభద్ర కొత్తకొండ నివాసాయ సర్వే జన సుఖినో